ఈ వీడియోలో మన ఆధార్ కార్డ్ని పీవీసీ కార్డుగా ఎలా మార్చుకోవాలనేది చూద్దాం. ముందైతే ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి దాంట్లో UIDAI అని సెర్చ్ చేయాలి. అదే గవర్నమెంట్ వెబ్సైట్. దీంట్లో మన ఆధార్ అప్డేట్స్ అన్నీ చేసుకోవచ్చు. మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి పోర్టల్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మై ఆధార్ అని కనిపిస్తుంది కదండి, దాని మీద అయితే స్క్రోల్ చేయాలి, క్లిక్ చేయకూడదు. స్క్రోల్ చేసిన వెంటనే మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ సెకండ్ కాలంలో ఆధార్ పీవీసీ కార్డు మీద క్లిక్ చేసిన వెంటనే మనల్ని అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుందండి. నేను ఇప్పుడు నా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేయాలి. మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్ అనేది టిక్ మార్క్ ఇచ్చిన వెంటనే మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. మనం పైన ఇచ్చిన నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది. మనం ఓటీపీని ఎంటర్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ మార్క్ ఇవ్వగానే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేయాలి. ఈ కార్డ్ని అప్లై చేసుకోవడానికి మనకి గవర్నమెంట్ వాళ్ళు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం పేమెంట్ మెథడ్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక టిక్ మార్క్ ఇవ్వగానే మనకి కింద మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి డిఫరెంట్ పేమెంట్స్ మెథడ్ చూపిస్తే నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నా ఫోన్పేలో నేను చేద్దాం అనుకున్నా కాబట్టి నేను అక్కడ యూపీఐ ఐడిని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి నేనైతే పేమెంట్ చేసేసాను. పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మనకైతే SRN నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ద్వారా మన కార్డ్ డీటెయిల్స్ అంటే మన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసాను. ఆధార్ పీవీసీ కార్డ్ అనేది మనకి 4-5 డేస్లోగా పోస్ట్లో వస్తుంది. మనం ఆర్డర్ చేసిన ఆధార్ పీవీసీ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.